ఈ రోజుకి ఇదే లాస్ట్ డెలివరీ అనుకొని వెళ్తూ ఉంటే సడన్గా పెట్రోల్ ఎందుకు చూడాలనిపించింది. చూస్తే ఏముంది, ఒక్క పాయింట్ కూడా లేదు. ఇంకా వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఏదా అని చూస్తే 6 కిలోమీటర్ల దగ్గర ఒక బీపీ పెట్రోల్ బంక్ ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని కానీ డెలివరీకి వెళ్ళలేదు. మన ఇండియాలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని ఇప్పుడు హడావుడి చేస్తున్నారు, కానీ యూకేలో 2008లోనే ఫస్ట్ టైం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అప్పుడు జస్ట్ 5%తో స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు 2001లో E10 అంటే 10% ఇథనాల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా కాదని మన ఇండియాలో డైరెక్ట్ 20% పెడుతున్నారు. బేసిక్గా ఇథనాల్ వల్ల ఇంజిన్కి ఏం డ్యామేజ్ కాదు, కాకపోతే పెట్రోల్ మైలేజ్లోనే తేడా వస్తుంది. ఫర్ సపోజ్ 1 లీటర్ పెట్రోల్కి 10 కిలోమీటర్స్కి వెళ్తే అదే 1 లీటర్ ఇథనాల్తో 8 కిలోమీటర్స్ వెళ్తుంది. ఆల్మోస్ట్ 20% మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇంజిన్కి ఎటువంటి నష్టం ఉండదు, ఫుల్గా బర్న్ అయిపోతుంది. సో అలాగా మనకి ఇండియాలో చూసుకుంటే లైక్ E20లో కేవలం 20% మాత్రమే ఇథనాల్ యాడ్ అవుతుంది. సో 20% ఇన్ 20 మాత్రమే మైలేజ్ తగ్గిద్ది. ఇక్కడ యూకేలో మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలి, మనమే కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేసుకోవాలి. అలా కాదు కూడదని ఎస్కేప్ అయ్యామో వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు, మన ఇంటికి ఫైన్ వస్తుంది. నేనైతే ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. నాకు 5.75 pounds అయ్యింది 4 లీటర్స్కి. కంపేర్ టు ఇండియా, యూకేలో అయితే పెట్రోల్ చాలా అఫోర్డబుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ కొంచెం ఎక్కువ. అది సరిగ్గా కంబషన్ అవ్వకుండా పొల్యూషన్ ఎక్కువ రిలీజ్ చేస్తుందని ఆ స్టెప్ తీసుకుంది గవర్నమెంట్. ఇంకా నేను వండుకొని ఈ లాస్ట్ డెలివరీ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకో ఆర్డర్ పడింది. సరేలే పెట్రోల్ ఖర్చులు ఉంటాయని అది కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కువసేపు ఒకే చోట ఉన్నా అని ఊబర్ బాబాయ్ అంతా బాగానే ఉందా, బాగున్నావా అని అడుగుతున్నాడు. నేను బాగానే ఉన్నాలే అని చెప్పి ఇంకా బండి స్టార్ట్ చేసి కస్టమర్కి లేట్ అయిపోతుందని అని వెళ్ళిపోతున్నాను. లేట్ అయింది కదా అని ఎక్కువ స్పీడ్ మీద వెళ్తే అది ఇంకో సమస్య. 80 pounds టికెట్ పడుతుంది. అందుకే ఎందుకు వచ్చిన గోల్లే అని స్పీడ్ లిమిట్లోనే చిన్నగా వెళ్ళి ఆ డెలివరీ కంప్లీట్ చేసుకొని ఈ లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసి వచ్చేటప్పుడు బిర్యానీ తెమ్మని అడిగాడు. సో ఇంకా అటు వెళ్ళి బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. బాయ్ బాయ్.